గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక ఏదైతే ఉందో దాన్ని బంగారం కన్నా ఎక్కువ రేటు చేయడం జరిగింది. అలాగైనా సరే ఇసుక దొరకకపోవడం కూడా చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఇసుకని ఫ్రీగా ఇస్తానని చెప్పేసి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇంకా నెల కూడా కాకుండానే ఇసుకని ఫ్రీగా ఏర్పాటు చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. ఈ ఇసుక వల్ల చాలా మంది ప్రజలు పనిచేసుకునే వాళ్ళు కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు. ఈ ఇసుకని బంగారం రేటు కన్నా ఎక్కువగా ఉన్నదని ఇవాళ తక్కువ రేటుకి ఇస్తారేమో నా జనాల ఊహాగానాలని చేసేసి దీన్ని ఫ్రీగా ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇసుక లేదు చాలా ఇబ్బంది అయింది. ఈ ప్రభుత్వం టీడీపీ వచ్చాక పనులన్నీ నడుపుతున్నాను. ఇప్పటి నుంచి బాగుంటుంది. ఇసుక ఫ్రీ వచ్చింది కదా, పనులు అవి ఫ్రీగా నడుపుతాను. ఇబ్బంది కూడా ఉండదు మాకు దేనికి కూడా.